మెగా పవర్ స్టార్ నుండి గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ రికార్డుల జాతర సృష్టిస్తుంది అనుకున్న ఓపెనింగ్స్ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో అంచనాలనైతే అందుకోలేకపోయింది. అయినా కూడా సోలో హీరోగా రామ్ చరణ్ కెరీర్ లో ఓవరాల్ గా ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది ఈ సినిమా. మంచి టాక్ వచ్చి ఉంటే ఓవరాల్ గా కలెక్షన్స్ ఇంకా పెరిగి ఉండేవి. మొత్తం మీద ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 39.52 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద 7.46 కోట్ల రేంజ్ లో హైర్స్ ను కూడా దక్కించుకుంది. హైర్స్ రావడం కలిసి రావడంతో మొత్తం మీద రెస్పెక్టబుల్ ఓపెనింగ్స్ ని సినిమా సాధించింది డే 1. ఓవరాల్ గా రామ్ చరణ్ కెరీర్ లో సోలో హీరోగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది గేమ్ చేంజర్ సినిమా. ఇక ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ 74.11 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా టాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. రీసెంట్ టైమ్ లో రామ్ చరణ్ నటించిన సినిమాల ఫస్ట్ డే కలెక్షన్ల రిపోర్ట్స్ ను గమనిస్తే గేమ్ చేంజర్ 39.52 కోట్ల షేర్ అందుకోగా ఆచార్య మల్టీ స్టారర్ అయిన ఆచార్య మూవీ 29.50 కోట్ల షేర్ అందుకుంది. ఇక మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీ 74.11 కోట్ల షేర్ అందుకుంటే వినయ విధేయ రామ 25.99 కోట్ల షేర్ ను, రంగస్థలం 19.50 కోట్ల షేర్ ను, ధృవ మూవీ 10.40 కోట్ల షేర్ ను అందుకుంది. 6 ఏళ్ల క్రితం వచ్చిన వినయ విధేయ రామ సినిమా మీద 13.5 కోట్ల లీడ్ ను మాత్రమే సొంతం చేసుకుంది గేమ్ చేంజర్ సినిమా. కానీ సినిమాకు వచ్చిన టాక్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ కి ఇంకా బెటర్ కలెక్షన్ సినిమా సాధించి ఉండాల్సింది. ఇక మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో సినిమా 122 కోట్ల బిజినెస్ అందుకోగా సంక్రాంతి సెలవులలో ఇతర సినిమాల మధ్య పోటీని తట్టుకొని ఇప్పుడు ఎంతవరకు రికవరీని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.